ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం, స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయం మధ్యాహ్నం 2:06 చంద్రాస్తమయం రాత్రి 3:09 ఈ రోజు తిథి దశమి రాత్రి 8:46 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 10:59 వరకు ఉంటుంది. తదుపరి పొంబ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి రాత్రి 10:27 వరకు ఉంటుంది. కరణం బాలవ ఉదయం 6:51 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ రాత్రి 6:28 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 5:57 నుండి 7:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:26 వరకు ఉంటుంది. వజ్రము ఉదయం 11:15 నుండి 12:48 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు ఉంటుంది. అమృతకాలం సాయంత్రం 3:36 నుండి 5:12 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:39 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు విశేషాలు: శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి జయంతి, వీరబ్రహ్మం గారి జయంతి. శుభ ముహూర్తాలు ఈ రోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట: నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకూడదు. ఇవండి ఈ రోజు పంచాంగం వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.